ఆ ఇంట్లో కోడలిని కూతురిలా చూసుకునే అత్తగారు, భార్యను కంటికి రెప్పలా కాపాడుకునే భర్త ఉన్నారు. కానీ ప్రతిరోజు ఆ ఇంట్లో నుండి వస్తున్న ఏడుపులు, దెబ్బల శబ్దాలతో చుట్టుపక్కల వారు భయపడిపోయేవారు. చివరికి ఒకరోజు పోలీసులను పిలిచారు. ఇంటి తలుపు తెరిచిన పోలీసులు, చుట్టుపక్కల వారు కోడలి అసలు రూపం చూసి వణికిపోయారు. అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ భగవంతుడి తీర్పు. గాయత్రి గారు తమ వంటగదిలో రాత్రి భోజనం తయారు చేస్తున్నారు. పక్కనే ఆమె మొబైల్లో సాయిబాబా భజనలు ప్లే అవుతున్నాయి. గాయత్రి గారు కూడా వాటితో పాటు గొంతు కలుపుతున్నారు. ప్రతిరోజు జరిగే విధంగానే ఈరోజు కూడా అన్ని పనులు సమయానికి జరుగుతున్నాయి. కానీ అప్పుడే ఆమెను గుండెకు కలిచివేసే భయంకరమైన కేక వినిపించింది. ఎవరో నేరుగా ఆమె చెవి దగ్గరికి వచ్చి పూర్తి శక్తితో అరిచినట్లు ఆమెకు అనిపించింది. గాయత్రి గారి శరీరం ఒక్క క్షణంలో వణికిపోయింది మరియు గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. సరిగ్గా 2 రోజుల క్రితం కూడా ఆమె చెవుల్లో పడిన అదే బాధాకరమైన కేక అది. అప్పుడు ఆమె అది తన భ్రమ అని భావించి పట్టించుకోలేదు. కానీ ఈరోజు మళ్ళీ అదే భయంకరమైన శబ్దం. దాన్ని విని ఆమె పూర్తిగా వణికిపోయింది. ఆమె హఠాత్తుగా వెనక్కి తిరిగి వంటగది తలుపు వైపు చూసింది. ఎవ్వరూ లేరు. ఆమె చేతులు కాళ్ళు వణకడం మొదలు పెట్టాయి. ఎవరైనా ఉన్నారా? భయపడి వణుకుతున్న గొంతుతో ఆమె అడిగింది. ఆమె వేగంగా వంటగది నుండి బయటికి వచ్చింది. ఆమె వరండాలో ఇంటి ముందు ఉన్న ప్రాంగణంలో చుట్టూ చూసింది. ఆమె కంగారు పడి ఇంటి వెనుక భాగం వైపు కూడా వెళ్ళింది. కానీ ప్రతి చోట నిశ్శబ్దం ఆవరించింది. ఇప్పుడు ఆమె హృదయంలో ఒక తెలియని భయం కలుగుతోంది. ఎవరై ఉండవచ్చు? అసలు ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తోంది? ఈ ప్రశ్నలు ఆమె మనసులో తిరుగుతున్నాయి. కానీ వాటికి సమాధానం లేదు. కొన్ని క్షణాలు ఆమె నిస్సహాయంగా అక్కడే నిలబడింది. తరువాత బరువైన అడుగులతో మళ్ళీ ఇంటి లోపలికి తిరిగి వచ్చింది. ఆ భయం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఆమె సోఫాలో కూర్చునేసరికి ప్రధాన తలుపు తెరుచుకున్న శబ్దానికి ఆమె పూర్తిగా ఉలిక్కిపడింది. ఎదురుగా ఆమె కొడుకు సాహిల్ నిలబడి ఉన్నాడు. అతను ఇప్పుడే ఆఫీసు నుండి వస్తున్నాడు. అమ్మా, ఏదో కాలిన వాసన వస్తుంది అని వెంటనే వంటగది వైపు పరిగెత్తాడు. వంటగది దృశ్యాన్ని చూడగానే అతని ముఖం కోపంతో ఎర్రబడింది. గ్యాస్ స్టవ్ పూర్తిగా మండుతోంది మరియు దానిపై పెట్టిన బాణలిలో ఉల్లిపాయలు, టమోటాల మసాలా కాలిపోయి బొగ్గులా మారింది. అమ్మా, ఇదంతా ఏంటి? అతను అరిచాడు. నువ్వు గ్యాస్ ఆన్ చేసి బయటకు వెళ్ళావా? ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో నీకు తెలియడం లేదా? సాహిల్ కోపంగా స్టవ్ కట్టేసి కాలిపోయిన బాణలిని కిచెన్ క్లాత్తో పట్టుకొని కోపంగా సింకులో విసిరాడు. అతను వంటగది నుండి బయటికి వచ్చాడు. అసలు నీ ధ్యాస ఎక్కడుంది? ఎందుకంత నిర్లక్ష్యం చేశావు? గాయత్రీదేవి కళ్ళు దించుకుంది. నెమ్మదిగా అలసిన స్వరంతో, తెలియదు సాహిల్. 2 రోజుల క్రితం నేను విన్న అదే శబ్దం ఈరోజు మళ్ళీ నాకు వినిపించింది. దాన్ని చూడడానికే నేను బయటకు వెళ్ళాను. సాహిల్ విసిగిపోయాడు. అమ్మా, దయచేసి ఏ శబ్దమూ లేదు. ఇదంతా నీ మనసులోని భ్రమ. నీకు వయసవుతోంది. ఈ వయసులో అలా అనిపించడం పెద్ద విషయం కాదు. కానీ దీని అర్థం ఇంత పెద్ద నిర్లక్ష్యం చెయ్యమని కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. అవును, వయసు పెరిగింది కదా? గాయత్రీదేవి ఒక చిన్న చిరునవ్వుతో అంది. నీ తల్లికి ఇప్పుడు వయసవుతోందని నీకు తెలిసినప్పుడు నువ్వు నా కోసం ఒక కోడల్ని ఎందుకు తీసుకురావడం లేదు? అయినా ఇంటి పని, వంట పని నన్నొక్కదాన్నే ఇదంతా ఎంతకాలం చూసుకోగలను? పెళ్లి
పెళ్ళికి ఒప్పుకోమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను. నిన్న సునీత ఆంటీ కూడా ఒక సంబంధం తెచ్చింది. అమ్మాయి చాలా మంచిదని, సంస్కారవంతమైనదని చెప్పింది. కుటుంబం కూడా చాలా మంచిదట. సాహిల్ విసురుగా అన్నాడు. ఓ అమ్మా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? నాకు ఇప్పుడు ఎలాంటి పెళ్ళి వగైరా వద్దు అని చెప్పాను కదా. ఆ సునీత ఆంటీతో గట్టిగా చెప్పు, నా కోసం సంబంధాలు తీసుకురావద్దని. దేవుడా, నేను నా కొడుకుని ఏం చెయ్యాలి? గాయత్రీదేవి గొనుక్కుని అలసిన నడకతో వంటగది వైపు తిరిగి వెళ్ళింది. సాహిల్ గదిలోకి వచ్చాడు. తన లోపల ఉన్న కోపంతో తలుపును గట్టిగా నెట్టి మూశాడు. ఒకవైపు బూట్లు విసిరిపారేసి వాచ్ తీసి ఆపై ఏదో భారం మోస్తున్నట్లుగా మంచం మీద పడుకున్నాడు. పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళు మూసుకుపోయాయి మరియు గతం చిత్రాలు పుస్తకం పేజీలు తనంతట తానుగా తిరుగుతున్నట్లుగా సజీవంగా కదిలాయి. ఆ రోజు సాహిల్ పెళ్లి రోజు. సాహిల్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇల్లంతా లైట్లతో నిండి ఉంది. ఇల్లు బంధువులతో కలకలలాడుతోంది మరియు తల్లి గాయత్రీదేవి కాళ్ళు నేలపై ఆనడం లేదన్నట్లుగా ఉంది. బ్యాండు మేళం శబ్దానికి ఊరేగింపుగా వచ్చిన వారు ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తున్నారు. సాహిల్ కూడా స్నేహని పొందడం అతని అదృష్టంగా భావించాడు. స్నేహ కేవలం అందగత్తె మాత్రమే కాదు, మంచి సంస్కారవంతమైన కుటుంబం నుండి వచ్చింది. చదువుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె సాహిల్కి బాగా నచ్చింది. పెళ్లి తర్వాత మొదటి కొన్ని వారాలు ఒక అందమైన కలలా గడిచాయి. స్నేహ మొదటిసారి వంటగదిలో అడుగు పెట్టినప్పుడు గాయత్రీదేవి ఆమె చెయ్యి పట్టుకొని ఆపి నుదురుకు ముద్దు పెట్టుకొని, నువ్వు ఈ ఇంటికి కోడలిగా కాదు, కూతురిగా వచ్చావు. ఇప్పుడే పని గురించి చింతించకు అని అంది. ఆమె తన కొత్త కోడలిని ఇంటి పనిలో చెయ్యి పెట్టనిచ్చేది కాదు. ఆమె తరచుగా ఇలాగే తన కోడలిని అపురూపంగా చూసుకునేది. స్నేహ ఎప్పుడైనా వంటగదిలోకి వచ్చినా, అమ్మా స్నేహ, మీ ఇద్దరి జీవితం ఇప్పుడే మొదలయ్యింది కదా. ఈ రోజులు తిరగడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, వంటగదిలో కష్టపడడానికి కాదు. పనిదేముంది, జీవితాంతం ఉంటుంది. ఇలా చెప్పి ఆమె ఇంటి పనులలో ఎక్కువ భాగం తానే చూసుకునేది. సాహిల్ కూడా స్నేహ ప్రతి స్టైల్కి, ఆమె ప్రతి మాటకు మరియు ఆమె చిరునవ్వుకు ముగ్ధుడైపోయాడు. ఒక మనిషి ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఉండగలదు అని అతడు నమ్మలేకపోయేవాడు. కానీ సాహిల్కి తాను నిజమనుకుంటున్న ప్రపంచం ఒక ఇసుక కోట మాత్రమే అని, అది ఒక్క క్షణంలో కూలిపోతుందని తెలియదు. ఒకరోజు మధ్యాహ్నం ఆఫీసులో పనిభారం పెద్దగా లేకపోవటంతో సాహిల్ తొందరగా ఇంటికి వచ్చాడు. స్నేహకి ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. ఇద్దరూ కలిసి మధ్యాహ్నం భోజనం చెయ్యాలని, ఆపై సాయంత్రం ఒక మంచి సినిమాకు వెళ్ళాలి అని అనుకున్నాడు. తనను అకస్మాత్తుగా ఇంటికి రావడం చూసి స్నేహ ముఖం ఎలా మెరిసిపోతుందో అని అతను ఊహించుకుంటున్నాడు. స్నేహ, అతను తలుపు తెరుస్తూ ప్రేమగా పిలిచాడు. కానీ జవాబుగా నిశ్శబ్దం మాత్రమే వినిపించింది. స్నేహ, నువ్వెక్కడున్నావు? అతను కొంచెం పెద్దగా మళ్ళీ పిలిచాడు. ఇంట్లో ఒక వింత నిశ్శబ్దం అలుముకుంది. అది అతన్ని కలవరపెట్టింది. అతను వంటగది వైపు వెళ్ళాడు. స్టవ్ మీద పప్పు గిన్నె ఉంచబడింది. అది ఇంకా వేడిగా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఎవరో వంట చేసినట్లు అనిపించింది. కానీ స్నేహ అక్కడ కూడా లేదు. ఒక తెలియని భయంతో అతను తన బెడ్రూమ్ వైపు అడుగు వేశాడు. కానీ గది తలుపు దగ్గరకు చేరుకోగానే అతను స్తంభించిపోయాడు. తన ముందు ఉన్న దృశ్యం చూసి అతని కాళ్ల కింద నేల కదిలిపోయింది. స్నేహ పెళ్లికి వేసుకున్న ఎర్రటి చున్నీ నేల మీద అస్తవ్యస్తంగా పడి ఉంది. పక్కనే ఆమె కొన్ని బట్టలు, ఆమెకు ఇష్టమైన దుప్పట్ట మరియు ఆమె చెప్పులు కూడా ఎంతో తొందరపాటుతో విసిరేసినట్లుగా
చెల్లాచెదురుగా ఉన్నాయి. సాహిల్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అతను విస్మయంతో అంతా చూసి వణుకుతున్న అడుగులతో గదిలోకి ప్రవేశించాడు. ఇదేంటి? సాహిల్ వణుకుతున్న గొంతుతో అన్నాడు. ఎదురుగా అల్మారా తెరిచి ఉంది. దగ్గరికి వెళ్ళి చూశాడు. స్నేహ బట్టలన్నీ కూడా మాయమయ్యాయి. అతను త్వరగా తన బీరువా లాకర్ను తెరిచాడు. అక్కడ అతను 2 లక్షల నగదు మరియు కొన్ని బంగారు ఆభరణాలను ఉంచాడు. అక్కడ ఒక ఖాళీ కవరు తప్ప ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. సాహిల్ తల తిరిగిపోయింది. లేదు, నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను, ఇది జరగదు అని అతను తనలో తాను గుసగుసలాడాడు. కానీ అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. సరిగ్గా అప్పుడే బయట ఏదో చప్పుడు వినిపించింది. అతను తలుపు వైపు పరిగెత్తాడు. గాయత్రి గారు కూరగాయల సంచి పట్టుకొని ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆమె ముఖంపై మార్కెట్ అలసట కనిపించింది. కానీ సాహిల్ ఆందోళనగా ఉన్న కళ్ళను చూసి ఆమె ఆగిపోయింది. సాహిల్, నువ్వు ఇంత త్వరగా ఇంటికి వచ్చావు? తల్లి అడిగింది. అమ్మా, స్నేహ ఎక్కడ ఉంది? సాహిల్ గొంతులో కంగారు ఉంది. ఇల్లు ఖాళీగా ఉంది. ఆమె బీరువా ఖాళీగా ఉంది. నగలు పోయాయి, డబ్బు పోయింది. గాయత్రి గారి ముఖం పాలిపోయింది. ఏం చెప్తున్నావు సాహిల్? ఆమె వేగంగా వంటగది వైపు నడిచింది. స్నేహ, ఎక్కడున్నావు? కానీ ఆమె పిలుపు గాలిలో కలిసిపోయింది. సాహిల్ ఇంటి మూలమూలన వెతికాడు. కానీ ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు లేవు. మేడపైన స్నేహని వెతకడానికి వెళ్ళినప్పుడు అతను పక్కింటి మేడపై బట్టలు ఆరేస్తున్న పొరుగున ఉన్న శాంతి ఆంటీని చూశాడు. ఆంటీ, మీరు స్నేహను చూశారా? శాంతి ఆంటీ ఒక క్షణం ఆగి, అవును సాహిల్, మధ్యాహ్నం నేను ఆమెను వీధి మలుపులో ఒక అబ్బాయితో చూశాను. సన్నగా బక్కపల్చగా ఉన్నాడు. ఇద్దరూ తొందరలో ఉన్నారు. నేను బహుశా ఎవరో బంధువయ్యి ఉంటారు అనుకున్నాను. సాహిల్ రక్తం ఉడికిపోయింది. ఎలా ఉన్నాడతను? అప్పుడు టైం ఎంతయింది? 1 ప్రాంతంలో ఇద్దరూ వేగంగా వీధి బయటకు వెళ్లారు. సాహిల్ మెదడు వేగంగా పనిచేయటం ప్రారంభించింది. అతను వెంటనే స్నేహ పుట్టింటికి ఫోన్ చేశాడు. అత్తయ్య, స్నేహ అక్కడికి వచ్చిందా? అతని గొంతులో ఆందోళన ఉంది. లేదు సాహిల్, ఆమె ఇక్కడికి రాలేదు. ఏమైంది? స్నేహ తల్లి గొంతులో కూడా కంగారు ఉంది. సాహిల్ ఆమెకు విషయమంతా చెప్పాడు. ఇటువైపు గాయత్రి గారి ఆశ్చర్యానికి అంతులేదు. ఇదేంటి సాహిల్, ఇలా జరిగింది? మొదటి రోజు నుంచి ఆమె ఇంట్లో నిశ్శబ్దంగా ఉండటం నాకు కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది. కానీ కొత్త కోడలు కదా, కొంచెం మొహమాట పడుతుందేమో అనుకున్నాను. బహుశా సమయంతో పాటు మనతో కలిసిపోతుందిలే అనుకున్నాను. సాహిల్ తల పట్టుకున్నాడు. వారి పెళ్లి జరిగి ఇంకా 15 రోజులు కూడా కాలేదు. స్నేహ తీయని మాటలు, ఆమె నవ్వు, ఆమె సాహిల్ పట్ల తన ప్రేమను వ్యక్తపరచడం అంతా సాహిల్కు స్నేహ నిజమైన ప్రేమలా అనిపించింది. కానీ ఇదంతా ఏమిటి? అతను బైక్ తాళం చెవి తీసుకొని పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరాడు. సాహిల్ కోపం ఇప్పుడు నెమ్మదిగా ఒక తెలియని భయం మరియు సందేహంగా మారుతోంది. మీ భార్యే ఇంట్లోని ఆభరణాలు మరియు డబ్బు తీసుకుని వెళ్ళిందని మీకు ఖచ్చితంగా తెలుసా? ఇన్స్పెక్టర్ తన ఫైల్ నుండి కళ్ళు పైకెత్తి అడిగాడు. అతని గొంతు కఠినంగా ఉంది. అదే అనిపిస్తోంది సార్, సాహిల్ బదులిచ్చాడు. ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి స్నేహ తల్లిదండ్రులను పిలిపించమని ఆదేశించాడు. కొద్దిసేపటికే స్నేహ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. వారి ముఖాల్లో కంగారు, భయం స్పష్టంగా కనిపించాయి. విచారణ ప్రారంభమైంది మరియు వెల్లడైన విషయాలు సాహిల్ను కదిలించాయి. స్నేహ తల్లి వణుకుతున్న గొంతుతో, బాబు, మమ్మల్ని క్షమించండి. స్నేహ పెళ్లికి ముందు సత్యమనే అబ్బాయితో పారిపోయింది. మేము చాలా కష్టపడి ఆమెకు నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చాము. పెళ్లి తర్వాత అంతా సర్దుకుంటుందని అనుకున్నాము.
పెళ్ళయ్యాక ఆమె సరైన దారిలో ఉంటుందని మేము నమ్మాము. కానీ ఆమె ఇప్పటికీ ఆ అబ్బాయితో టచ్లో ఉందని మాకు తెలియదు అంటూ ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. సాహిల్ ముఖం రాయిలా గట్టిపడింది. సత్యం అంటూ అతను పళ్ళు నొక్కాడు. అయితే ఇదంతా ఒక కుట్ర. ఆమె నన్ను నా కుటుంబాన్ని మోసం చేసింది. ఇన్స్పెక్టర్ అతన్ని శాంతించమని సైగ చేసి తన సబ్ ఇన్స్పెక్టర్కు ఫోన్లో కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. సాయంత్రం అయ్యేసరికి స్నేహ ఫోన్ యొక్క చివరి లొకేషన్ దగ్గరలోని బస్టాండ్ పరిసరాల్లో దొరికిందని వార్త వచ్చింది. సాహిల్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను ఇన్స్పెక్టర్తో పాటు పోలీసు జీపులో బస్టాండుకు బయలుదేరాడు. బస్టాండ్ చేరుకోగానే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సాహిల్ కళ్ళు ప్రతి బస్సును, ప్రతి ముఖాన్ని వెతుకుతున్నాయి. అప్పుడే ఒక బస్సును ఆపారు మరియు చివరి సీట్లో స్నేహ కూర్చొని కనిపించింది. కంగారు పడిన ముఖం, పాలిపోయిన రంగు, కిందకు వంచిన కళ్ళు. ఆమె పక్కన సన్నగా బక్కపలచగా ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు. అతని ముఖంలో భయం పొరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతనే సత్యం. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగులను తనిఖీ చేయగా అన్ని బంగారు నగలు మరియు కొంత నగదు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. సాహిల్ స్నేహ వైపు చూశాడు. అతని కళ్ళల్లో ప్రశ్నల తుఫాను ఉంది. ఎందుకు స్నేహ? నువ్వు ఎందుకు ఇలా చేశావు? అతని గొంతులో కోపం తక్కువగా, బాధ ఎక్కువగా ఉంది. స్నేహ తల వంచుకునే ఉంది కానీ సత్యం మాట్లాడడానికి ప్రయత్నించాడు. మేము కేవలం మా జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నాము. మీ కొత్త జీవితం కోసం నా జీవితాన్ని నాశనం చేశారా? సాహిల్ కోపంతో గర్జిస్తూ అన్నాడు. నువ్వు నన్ను మోసం చేశావు. మా అమ్మ నమ్మకాన్ని వమ్ము చేశావు. అతను గట్టిగా అరుస్తున్నాడు. ఇన్స్పెక్టర్ ఇద్దరినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లమని ఆదేశించాడు. అప్పుడే స్నేహ చివరకు తల ఎత్తింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. నన్ను క్షమించండి సాహిల్, ఆమె నెమ్మదిగా చెప్పింది. నేను సత్యంను ప్రేమించాను. మా అమ్మా నాన్న నిన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. నిజానికి నేను అతనితోనే ఉండాలనుకున్నాను. సాహిల్ ఏమీ సమాధానం చెప్పలేదు. అతని గుండె ముక్కలయ్యింది. అతని జీవితంలో అత్యంత విలువైన వస్తువుగా భావించిన అతని భార్య స్నేహ ఒక మోసగత్తె. ఆమె తన ముఖంపై కప్పుకున్న ముసుగు వెనుక దాగి ఉన్న నిజం సాహిల్ను లోపల వరకు విచ్ఛిన్నం చేసింది. స్నేహ మరియు సత్యంపై దొంగతనం మరియు మోసం కేసు నమోదు చేశారు పోలీసులు. సాహిల్ ఇంటికి తిరిగి వచ్చాడు కానీ అతని మనసు ఒక వింత శూన్యతతో నిండిపోయింది. సుమారు 6 నెలల తర్వాత కోర్టు సాహిల్ మరియు స్నేహ విడాకులకు ఆమోదం తెలిపింది. పత్రాలపై ఆ బంధం ముగిసింది. కానీ సాహిల్ మనసు ఇప్పటికీ ఆ మోసం యొక్క చిట్టడివిలో తిరుగుతూనే ఉంది. తన విడాకులు తీసుకున్న భార్య స్నేహ వస్తువులను తిరిగి ఇవ్వడానికి ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు అతని కళ్ళు కన్నీళ్లతో తడిసిపోయాయి. స్నేహ ఇంటికి చేరుకోగానే స్నేహ తల్లిదండ్రులు ఎదురుగా నిలబడి ఉన్నారు. వారి కళ్ళల్లో సిగ్గు మరియు పశ్చాత్తాపం కనిపించాయి. సాహిల్ గేటు దగ్గరే సామాను పెట్టాడు. కానీ ఏదైనా చెప్పడానికి ముందే స్నేహ తల్లి మరియు తండ్రి అతని పాదాలపై పడి ఏడ్చారు. బాబు, మమ్మల్ని క్షమించు. ఇదంతా మా వల్లే జరిగింది. మేము స్నేహతో బలవంతం చేసి ఉండకపోతే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మేము మీ నమ్మకాన్ని నాశనం చేశాము. స్నేహ అలా చేస్తుందని మేము ఊహించలేదు. మేము మమ్మల్ని ఎప్పటికీ క్షమించుకోలేము. సాహిల్కు పెద్దవారు తన కాళ్లపై పడి ఉండటం చూసి అతని మనస్సు బాధతో నిండిపోయింది. అతను మెల్లగా వారిని లేపి
వినయంగా నమస్కారం చేసి చేతులు జోడించి మౌనంగా తన ఇంటి వైపుకు వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి పెళ్లి పేరు వినగానే సాహిల్ రక్తం మరిగేది. జీవితానికి అది ఆధారమని అతను నమ్మిన ఆ పవిత్ర బంధం ఇప్పుడు అతనికి ఒక చేదు జ్ఞాపకంగా మారిపోయింది. ఇక ఎప్పటికీ లేదు, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని మంచం మీద పడుకొని మనసులో అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే బయటి నుండి గాయత్రి గారి గొంతు వినిపించింది. సాహిల్, భోజనం వడ్డించాను, త్వరగా రా. ఆమె గొంతులో మమకారం ఉంది. కానీ సాహిల్ మనసంతా బరువెక్కింది. అతను ఆలోచనల నుండి కదలలేకపోయాడు. లేదమ్మా, నాకు ఆకలిగా లేదు అని సాహిల్ గదిలో నుంచే జవాబిచ్చాడు. సాహిల్ గొంతులోని ఆ అలసటను గాయత్రి గారు గుర్తించారు. ఆమె నెమ్మదిగా గదిలోకి ప్రవేశించింది. కొడుకు దగ్గర కూర్చొని ప్రేమగా అతని తలపై చెయ్యి వేసి, మళ్ళీ నువ్వు అదే విషయాల్లో మునిగిపోయావు కదా సాహిల్. జీవితం అంటే ముందుకు నడవడమే. జరిగిన దానిని మర్చిపో, వర్తమానాన్ని చక్కదిద్దుకో. లేకపోతే ఈ గతం భారం నిన్ను మరింత కుంగదీస్తుంది. సాహిల్ తల్లి వైపు చూశాడు. సాహిల్, ఇకలే, గాయత్రి గారు ప్రేమగా అన్నారు. భోజనం చల్లబడుతోంది, నీకు బాగా ఆకలేసిందని నాకు తెలుసు. అప్పటికీ సాహిల్ బాధగానే పడుకొని ఉన్నాడు. సరే అయితే ఇంకో మాట, చెవులు తెరుచుకొని విను. నువ్వు ఇప్పుడు అన్నం తినకపోతే నేను కూడా ఈ రాత్రికి పస్తూ ఉంటాను. సాహిల్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. తల్లి ఈ మొండిపట్టు ముందు తన మాట చెల్లదని అతనికి తెలుసు. అతను అయిష్టంగా లేచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. గాయత్రి గారు ఎంతో వాత్సల్యంతో అతని పళ్ళెంలో వేడివేడి అన్నం, పప్పు మరియు కూర వడ్డించారు. సాహిల్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అకస్మాత్తుగా గాలిని చీల్చుతూ అదే శబ్దం మళ్ళీ ప్రతిధ్వనించింది. అదే ఆత్మను వణికించే బాధలో మునిగిపోయిన అరుపు. ఇది గత కొన్ని రోజులుగా గాయత్రి గారి రాత్రి నిద్రను హరించి వేస్తోంది. గాయత్రి గారి చేతి నుండి గరిటె జారిపోయింది. ఆమె భయంతో వణికిపోయింది. ఆమె వెంటనే సాహిల్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన నిర్ధారణ భావం ఉంది. విన్నావా బాబూ, విన్నావా? ఇదే ఆ శబ్దం. నేను నీతో చెప్పేదాన్ని కదా, ఇది నా భ్రమ కాదని. సాహిల్ ముఖం పాలిపోయింది. నోటిలో పెట్టుకున్న ముద్దను ఏదో విధంగా మింగేశాడు. కానీ అతని పూర్తి దృష్టి ఇప్పుడు ఆ శబ్దంపై కేంద్రీకృతమై ఉంది. ఆ అరుపు అంత భయంకరంగా, బాధాకరంగా ఉంది. అది అతని ఒళ్ళు గగురు పొడిచింది. అమ్మా, అతను ఒక క్షణం ఆగి ఆందోళనతో కూడిన స్వరంలో అన్నాడు. నాకనిపిస్తోంది ఈ శబ్దం సరిగ్గా మన వెనుక ఇంట్లో నుంచే వస్తోంది. అక్కడ ఎవరు నివసిస్తున్నారో మీకు తెలుసా? గాయత్రి గారు లేదన్నట్లు తల ఊపారు. లేదు బాబు, మనం ఈ కొత్త ఇంట్లోకి వచ్చి ఇంకా 1 నెల కూడా పూర్తి కాలేదు కదా. నేను ఎప్పుడూ ఆ ఇంట్లోంచి ఎవరూ వస్తూ పోతూ ఉండడం కూడా చూడలేదు. అప్పుడు సాహిల్ ఇలా అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే అమ్మా, ఎవరో ఏదో పెద్ద ఆపదలో ఉన్నారు. గాయత్రి గారు అంగీకరిస్తూ తల ఊపుతూ అన్నారు. అవును, కానీ రాత్రయింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి మనం ఒకసారి వెళ్ళి చూసొద్దాము. ఇది వినగానే సాహిల్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. అతను నెమ్మదిగా కానీ దృఢమైన స్వరంలో అన్నాడు. అమ్మా, మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే అది వాళ్ళ సొంత సమస్య. మనము అనవసరంగా ఇతరుల విషయాలలో ఎందుకు తలదూర్చాలి? గాయత్రి గారు అతని వైపు చూసి, నువ్వు చెప్పిన మాట సరైనదే, కానీ ఎవరైనా నిజంగా ఆపదలో ఉంటే వాళ్ళు మనకు ఎవ్వరూ కాదని పట్టించుకోకుండా ఉండాలా? సాహిల్ గొంతు పెరిగింది. కానీ అమ్మా, నువ్వు నీ ఆరోగ్యాన్ని చూసుకో. బీపీ మాత్రలు వేసుకోవటం మర్చిపోతే నీకు కళ్ళు తిరుగుతాయి.
నువ్వు ఆ ఇంట్లోకి ఒంటరిగా వెళ్ళి ఏం చెయ్యగలవు? మరియు ఆ అరుపులు విన్నప్పుడు అది ఏదో మానసిక రోగి అరిచినట్లుగా అనిపించింది. ఆ అరుపులు ఒక స్త్రీ యొక్క బాధతో కూడిన శబ్దం. బహుశా అక్కడ మానసికంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి నివసిస్తుందేమో అనిపిస్తుంది. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. గాయత్రీదేవి కళ్ళల్లో ఇప్పుడు ఒక పట్టుదల కనిపించింది. కానీ ఒక్కసారి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకోవటంలో తప్పేముంది? రేపు నేను ఇంటి పని పూర్తి చేసి ఒక్కసారి చూసి వస్తాను. వారికి ఏదైనా సహాయం అవసరమైతే సహాయపడతాను. లేకపోతే నేను మౌనంగా తిరిగి వస్తాను. సాహిల్ విసుగుతో, అమ్మా, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ విషయం వల్ల ఎవరికైనా కోపం వస్తే? ఈ రోజుల్లో ఎవ్వరూ తమ విషయాలలో ఇతరుల జోక్యాన్ని ఇష్టపడరు. కానీ గాయత్రీదేవి అప్పటికే మనసులో నిర్ణయించుకున్నారు. ఆమె పట్టుదలను చూసి సాహిల్ వాదించడం ఇకపై ప్రయోజనం లేదని అర్థం చేసుకున్నాడు. అతను లోతైన శ్వాస తీసుకొని ఓటమిని అంగీకరిస్తూ, మీరు నిశ్చయించుకున్నప్పుడు నేను ఏం చెప్పగలను? జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చిన్న పొరపాటు అనిపించినా వెంటనే తిరిగి వచ్చేయండి. గాయత్రీదేవి ప్రేమగా అతని తలపై చెయ్యి వేసింది. తర్వాతి ఉదయం సాహిల్ ఆఫీసుకు వెళ్లిన వెంటనే గాయత్రీదేవి ఇంటి పనులన్నీ త్వరగా పూర్తి చేశారు. గుండెలో తెలియని భయం ఉంది. కానీ ఆమె ధైర్యం తెచ్చుకొని తలుపు మూసి వెనుక ఇంటి వైపు నడిచింది. ఇంటి బయట ఒక వింత నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆమె తలుపు మీద మెల్లగా తట్టింది. లోపలి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఆమె మళ్ళీ కొంచెం గట్టిగా తలుపు తట్టింది. మళ్ళీ అదే గాఢమైన నిశ్శబ్దం. మూడవసారి ఆమె దాదాపు తలుపును బాదడం ప్రారంభించింది. ఎటువంటి స్పందన రాకపోవటంతో ఆమె నిరాశ చెంది తిరిగి వెళ్ళడానికి అడుగు పెట్టగానే అప్పుడే తలుపు కొద్దిగా లోపలికి తెరుచుకుంది. నడివయసు స్త్రీ ఒకరు తొంగి చూస్తూ, ఏమిటి అని ప్రశ్నించింది. ఆ స్త్రీకి సుమారు 60 లేదా 62 సంవత్సరాలు ఉండవచ్చు. ముఖంలో కఠినత్వం ఉంది. కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. గాయత్రీదేవి తన వంతుగా నెమ్మదిగా, నమస్తే అక్క, మేము వెనుక ఇంట్లో నివసిస్తున్నాము. వచ్చి 1 నెల మాత్రమే అయింది అని చెప్పింది. అయితే నేనేం చేయాలి? గాయత్రీదేవి కొంచెం తటపటాయించి, నిజానికి కొన్ని రోజులుగా మీ ఇంటి వైపు నుండి అరుపులు, కేకలు వంటి శబ్దాలు వస్తున్నాయి. అందుకే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారేమో అని అడుగుదామని అనుకున్నాను అని అంది. ఆ స్త్రీ పదునైన స్వరంతో, ఎందుకు? నువ్వేమైనా సంఘసేవకురాలివా? మీరు అందరి బాధలను పంచుకోవటానికి కాంట్రాక్టు తీసుకున్నారా? ఆవిడ మాటలతో గాయత్రీదేవి నిర్ఘాంతపోయింది. ఇంత చేదు స్పందనను ఆమె అస్సలు ఊహించలేదు. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. కేవలం పొరుగువారిగా ఏదైనా సహాయం చేద్దామని వచ్చాను అనింది గాయత్రి. మీ ఇంట్లోనే ఉండండి. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో అంతా బాగానే ఉంది. ఇక మీ దారి మీరు చూసుకోండి. ఆ మహిళ ముఖం మీదే తలుపు మూసింది. గాయత్రీదేవి కొన్ని క్షణాలు అక్కడే నిలబడింది. నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. మనసులో వేల ప్రశ్నలు. గుండెలో వర్ణించలేని ఆవేదనతో ఆమె మౌనంగా వెనుదిరిగింది. నడుస్తూ మనసులో గొనుగుకుంది. ఇదేంటి ఆవిడ ఇంత చిరాకు, ఇంత కోపం? నిజానికి అంతా బాగుంటే ఇలాంటి ప్రవర్తన ఎందుకుంటుంది? ఆమె కళ్ళు ఇప్పటికీ వెనుక మూసిన తలుపు వైపుకే లాగుతున్నాయి. ఇంతలో ఆమె వీధి చివరికి చేరుకోబోతుండగా ఒక ఇంటి బయట మంచంపై కూర్చున్న 3-4 మహిళల మాటలు వినిపించాయి. అవి రోజువారీ విషయాలలో మునిగి ఉన్న కొంతమంది మహిళలు. గాయత్రీదేవి ఆగిపోయింది. వీళ్ళని అడిగితే బహుశా ఏదైనా ఆధారం దొరకవచ్చు అని అనుకుంది. వారిలో ఒకరు గాయత్రీదేవి రావడం చూసి నవ్వి, నమస్తే, మీరు వెనక ఇంట్లో కొత్తగా వచ్చిన వారే కదా అన్నారు. అవును,
గాయత్రి తల ఊపుతూ, నేను గాయత్రిని. నెల రోజుల క్రితమే ఇక్కడికి మారాము. కొంచెం పరిచయం చేసుకుందామని అనుకుంటున్నాను. చాలా మంచి పని చేశావక్క. ఈ రోజుల్లో పొరుగువారు కూడా అపరిచితుల్లాగే ఉంటున్నారు. కానీ మీరు తెలుసుకోవడానికి, పరిచయం పెంచుకోవడానికి వచ్చారు. సంతోషం, రండి కూర్చోండి. రెండవ మహిళ మంచంపై చోటు చేస్తూ అంది. మేము రోజూ ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటాము. గాయత్రి గారు కొంచెం సంకోచిస్తూ మంచమంచున కూర్చుంది. ఆమె చూపులు ఇప్పటికీ ఆ ఇంటి వైపే ఉన్నాయి. ఆమె ధైర్యం చేసి అడిగింది, ఆ ఎదురుగా ఉన్న ఇంట్లో ఎవరుంటారు? నేను ఈరోజు అక్కడికి వెళ్ళి మాట్లాడాను. కానీ ఆమె మాట పూర్తి కాకముందే ఆ మహిళ కనుబొమ్మలు చిట్లించి, అరే, మీరు అక్కడికి వెళ్ళారా? ఆ కమలా ఇంటికా? ఆమె చాలా వింత మనిషి. ఎప్పుడూ కోపంగానే ఉంటుంది. ఎవరితోనూ మాట్లాడదు. ఎవరినీ ఇంట్లోకి రానివ్వదు. గాయత్రి మనసు మరింత ఆందోళన చెందింది. కానీ నేను కొన్ని రోజులుగా అక్కడ అరుపులు విన్నాను. ఎవరో ఇబ్బందుల్లో ఉన్నట్లుగా. అందుకే ఈరోజు అడగడానికి వెళ్ళాను. కానీ ఆమైతే, అవును, అరుపులు మేము కూడా విన్నాం. రెండవ మహిళ తీవ్ర స్వరంలో అంది. వాళ్ళ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుంటాయి. ముఖ్యంగా 6 నెలల క్రితం ఆమె కొడుకు పెళ్లి అయినప్పటి నుండి కొత్త కోడలు ఆమె చూడడానికి బాగానే ఉంది. సభ్యంగా, సంస్కారంగా కనిపిస్తుంది. కానీ ఎందుకో తరచుగా కోడలి అరుపులు, కేకలు వినిపిస్తాయి. గాయత్రీదేవి గుండె వేగంగా కొట్టుకుంది. అయితే ఆ అరుపులు ఆ కోడలివా? ఆమె స్వరంలో ఆందోళన ఉంది. అలాగే అనిపిస్తుంది, మొదటి మహిళ చెప్పింది. కమల ఎవ్వరినీ ఇంటి లోపలికి కనీసం తొంగి చూడనివ్వదు. ఎవరో కోడలిని కొడుతున్నట్లు, హింసిస్తున్నట్లు అనిపిస్తుంది. చాలాసార్లు మేము చాలా గట్టిగా ఏడుపులు, అరుపులు విన్నాము అనింది మంచంపై చోటిచ్చిన ఆవిడ. గాయత్రి శ్వాస వేగవంతమయ్యింది. మరి ఆ అమ్మాయి అంత ఇబ్బందుల్లో ఉంటే ఎవ్వరూ ఆమెకు సహాయం చేయటానికి వెళ్ళలేదా? అరే, సహాయమా? రెండవ మహిళ మెల్లగా అంది. కొన్ని రోజుల క్రితం నేనే అడిగాను, కమలా, ఇంట్లో అంతా బాగానే ఉందా లేదా అని. అప్పుడు కమలా సమాధానంగా, కోడలికి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పింది. ఆమెకు పిచ్చి ఉంది, అందుకే అరుస్తుంది, కేకలు వేస్తుంది. వైద్యం చేయించుకోమని చెబితే నన్నే తిట్టింది. ఏదో తెలిసిన దానివని చెబుతున్నాను. ఇంకోసారి మా ఇంట్లో విషయాల్లో వేలు పెట్టకు అంది కమల. పక్కింటి రమణ అయితే కమల తిట్టింది కూడా. అందుకే ఇప్పుడు ఎవరూ అక్కడికి వెళ్ళడం లేదు. ఇక వాళ్ళ కొడుకు, ఆ అబ్బాయి గురించి ఏమీ చెప్పలేము. బయటికి మంచివాడిలా కనిపిస్తాడు, కానీ లోపల ఏముందో ఎవరికి తెలుసు? తల్లిని అయితే ఏదో ఖైదీలా దాచిపెడతారు. కొంతసేపు మాట్లాడిన తర్వాత గాయత్రీదేవి కలత చెందిన మనస్సుతో తన ఇంటికి తిరిగి వచ్చింది. మరుసటి రోజు ఉదయం సమయం గాయత్రీదేవి వాకిలిలో ఊడ్చి కడుగుతూ ఉంది. అప్పుడే ఆమె దృష్టి వెనుక వైపు ఇంటి పైకప్పు మీద పడింది. ఒక చిన్న కదలిక కనిపించింది. ఆమె కొంచెం శ్రద్ధగా చూసింది. అది కమలా కోడలు. గాయత్రీదేవి త్వరగా తన పైకప్పు మీదకి ఎక్కింది. ఆ అమ్మాయి పైకప్పు మీద అప్పడాల వంటి ఏదో ఒక వస్తువును ఆరబెడుతోంది. ఆమె పని చేయడం చూస్తే ఆమెకు మానసిక సమతుల్యత దెబ్బతిన్నట్లు ఎక్కడా అనిపించలేదు. పైకప్పు అంచు దగ్గరికి వెళ్ళి ఆమె పిలిచింది. ఏ అమ్మాయి, నా మాట విను అంది. కానీ ఎదురుగా ఎలాంటి సమాధానం రాలేదు. కమలా కోడలు ఆమె వైపు చూడను కూడా చూడలేదు. గాయత్రీదేవి మళ్ళీ గట్టిగా పిలిచింది. నేను నీతోనే మాట్లాడుతున్నాను, ఒక్క విషయం అడగాలి, విను అంది గాయత్రి. కమలా కోడలు వెనక్కి తిరిగి ఒక్కసారి చూసింది. తరువాత ఆమె ఏమీ మాట్లాడకుండా త్వరగా మెట్ల వైపు వెళ్ళి మాయమైపోయింది. గాయత్రీదేవి అక్కడే నిలబడిపోయింది. ఆమె సహాయం చెయ్యాలనుకుంది, కానీ
ఎవ్వరూ మాట్లాడడానికి సిద్ధంగా లేకపోతే ఏం చెయ్యాలి? మనసులో బాధను దిగమింగుకొని ఆమె కిందకి దిగి తన మిగిలిన పనులలో మునిగిపోయింది. 1 వారం గడిచిపోయింది. ఒకరోజు ఉదయం ఆమె బట్టలు ఉతికి వాటిని పైకప్పు మీద ఆరబెట్టడానికి వెళ్ళింది. అంచువైపు వెళ్తుండగా మళ్ళీ ఆమె దృష్టి వెనుక ఇంటి మీద పడింది. కమల కోడలు కింద వాకిలిలో కూర్చుని ఉంది. ఎదురుగా బట్టల పెద్ద కుప్ప. ఆమె మౌనంగా ఉతుకుతోంది. ముఖం ముసుగుతో కప్పబడి ఉంది. అప్పుడే లోపలి నుండి కమల బయటికి వచ్చింది. ఆకుపచ్చ రంగు, ఖరీదైన చీర, చెవుల్లో మెరుస్తున్న చెవిపోగులు. ఆమె ఎక్కడికో వెళ్తున్నట్టు సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది. ఆమె తన కోడలి దగ్గరికి వచ్చి దాదాపుగా అంతే బట్టలు ఆమె ముందు విసిరింది. ఇవి కూడా ఉతికేయాలి. ఇంకా మేము వెళ్తున్నాము, సాయంత్రానికి వస్తాము. ఇంటి పని అంతా సరిగ్గా పూర్తి చేయాలి అంది. తర్వాత ఆమె కోపంగా చూస్తూ, విను, గుమ్మం బయట కూడా అడుగు పెట్టకు. నువ్వు బయటికి వెళ్ళినట్లు నాకు తెలుస్తే మంచిగా ఉండదు అంది. అదే సమయంలో కమలా కొడుకు కూడా ఇంటి ప్రధాన తలుపు తెరుస్తూ, అమ్మా పద, ఆలస్యమవుతోంది అన్నాడు. కమల మళ్ళీ ఒకసారి తన కోడలిని చూసి ఆ తర్వాత తన కొడుకుతో కలిసి బయటకు వెళ్ళిపోయింది. గాయత్రీదేవి ఇదంతా మౌనంగా చూస్తూ ఉంది. మాటలు పెద్దగా వినిపించలేదు, కానీ బట్టలు విసిరేసిన విధానం, ఇచ్చిన హెచ్చరిక మరియు కోడలు తలదించుకున్న తీరు అన్నీ చెప్పకుండానే చాలా విషయాలు చెప్పేశాయి. వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అని గాయత్రీదేవి అనుకుంది. అంటే ఈరోజు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె మనస్సు మళ్ళీ కంగారు పడడం మొదలుపెట్టింది. ఇది సరైన సమయం ఆమె మనసులో అనుకుంది. బహుశా ఈరోజు ఆమె ఏదైనా మాట్లాడుతుందేమో. నేను తనతో మాట్లాడగలిగితే బహుశా కొంత నిజం బయటకు వస్తుందేమో. కానీ అదే సమయంలో ఆమె మనసులో భయం కూడా ఉంది. కమలకు తెలుస్తేనో అని ఆలోచిస్తూ ఆమె వణికిపోయింది. అయినా కూడా మనసుకు శాంతి కలగలేదు. సుమారు 1 గంట తర్వాత కమల మరియు ఆమె కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోయారని ఆమెకు నమ్మకం కలిగింది. గాయత్రీదేవికి ఒక ఉపాయం తట్టింది. ఆమె కావాలని తన 2-3 బట్టలను టెర్రస్ పైనుండి తీసి కమల ఇంటి వెనుక ఉన్న పెరట్లో పడేసింది. ఆ తరువాత కాసేపు ఆగి ఆమె ఆ ఇంటి వైపు కదిలింది. ఆమె అడుగులలో ధైర్యం ఉంది, కానీ గుండెలో ఒక వింత ఆందోళన కూడా ఉంది. ఆమె డోర్ బెల్లు కొట్టింది. 1 క్షణం నిశ్శబ్దం అలుముకుంది. ఆ తర్వాత తలుపు కొద్దిగా తెరుచుకుంది. కమల కోడలు ఒక కంటితో తొంగి చూసింది. ఆమె ముఖం ముసుగుతో కప్పబడి ఉంది. అమ్మా, గాయత్రీదేవి మెత్తని స్వరంతో అంది. నేను డాబాపై బట్టలు ఆరేస్తున్నాను. గాలికి కొన్ని బట్టలు ఎగిరి మీ పెరట్లో పడిపోయాయి. తీసుకురాగలవా? ఇప్పుడే తీసుకొస్తాను, కమల కోడలు చిన్నగా అంది. తలుపు మూసి లోపలికి వెళ్ళిపోయింది. గాయత్రీదేవి సమయం చూసి మెల్లిగా తలుపు నెట్టి కొంచెం లోపలికి అడుగుపెట్టింది. ఆమె కళ్ళు చుట్టూ వెతికాయి. ఇంకెవరూ కనిపించలేదు. అప్పుడే కమల కోడలు బట్టలు తీసుకొని తిరిగి వచ్చింది. వాటిని గాయత్రీదేవి వైపు అందించింది. ఆమె ముఖం అప్పటికీ ముసుగుతో కప్పబడి ఉంది. ధన్యవాదాలమ్మా, గాయత్రీదేవి బట్టలు తీసుకుంటూ నవ్వింది. అసలు నీ పేరేంటి? మనం పక్కింటి వాళ్ళమే, కానీ ఇప్పటి వరకు మాట్లాడుకోలేదు. ఆ అమ్మాయి 1 క్షణం తటపటాయించి గాయత్రీదేవి వైపు చూసింది. ఆ తర్వాత మెల్లిగా అంది, పూర్ణిమ. ఆమె గొంతులో వణుకు ఉంది. గాయత్రీదేవి తన సహజమైన మమకారంతో మాటను ముందుకు నడిపింది. పూర్ణిమ, చాలా మంచి పేరమ్మా. నీకు అభ్యంతరం లేకపోతే నేను కొంచెం సేపు ఇక్కడే కూర్చుంటాను. కాసేపు మాట్లాడుకుందాం. పూర్ణిమ ముందుగా తలుపు వైపు చూసింది. ఎవరైనా వస్తారేమో అని భయపడుతున్నట్లుగా. ఆ తర్వాత ఆమె మెల్లిగా తల ఊపి అంగీకారం తెలిపింది.
గాయత్రీదేవి ఒక కుర్చీలో కూర్చుని నెమ్మదిగా మాటలు మొదలుపెట్టింది. మేము ఇక్కడికి వచ్చి నెల రోజులే అవుతుందమ్మా. నా కొడుకు సాహిల్, అతనికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. అందుకే ఈ కాలనీకి మారాము. నువ్వు ఇక్కడ ముందు నుంచే ఉన్నావు కదా, ఈ కాలనీ ఎలా ఉందో చెప్పు అని అడిగింది. పూర్ణిమ మౌనంగా ఉంది. కానీ గాయత్రీదేవి నెమ్మదిగా మాటల పరంపరను పెంచింది. గాయత్రీదేవి తన గురించి చెప్పింది. ఆ తరువాత నెమ్మదిగా అసలు విషయంపైకి వచ్చింది. అంటే కొన్నాళ్లుగా ఈ ఇంట్లోంచి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. నేను భయపడ్డాను. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందేమోనని అనుకున్నాను. అందుకే ఈరోజు వచ్చాను. పూర్ణిమ కళ్ళు కిందకి వాలాయి. ఆమె చాలాసేపు మౌనంగా ఉంది. ఏదో చెప్పడానికి ధైర్యం తెచ్చుకుంటున్నట్లుగా ఉంది. గాయత్రీదేవి ఆమె చెయ్యి పట్టుకుని భుజంపై మెల్లగా తడుముతూ, భయపడకమ్మా, నువ్వు నన్ను నమ్మవచ్చు. ఏదైనా సమస్య ఉంటే చెప్పు. నా చేతనైనంత వరకు నేను నీకు సహాయం చేస్తాను అంది. ముందు ముఖానికి కప్పుకున్న చీరను తీయమ్మా. అసలేం జరిగిందో చెప్పు. ఇది వినగానే పూర్ణిమ కళ్ళు చెమర్చాయి. ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. గాయత్రీదేవి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించింది. పూర్ణిమ నెమ్మదిగా తన బాధాకరమైన కథను చెప్పడం ప్రారంభించింది. మా పుట్టింట్లో మా అమ్మ, నా చిన్న చెల్లెలు మాత్రమే ఉన్నారు అని వణుకుతున్న స్వరంతో చెప్పింది. నాన్నగారు 2 ఏళ్ల క్రితం చనిపోయారు. అమ్మ చాలా కష్టపడి డబ్బు పోగు చేసి నా పెళ్లి చేసింది. కట్నంగా తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసింది. ఆమె పొదుపు చేసిన డబ్బంతా నా పెళ్లికే ఖర్చు చేసింది. ఇప్పుడు ఆమె చిన్నపాటి ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. వాళ్లకు సొంతంగా ఒక చిన్న ఇల్లు ఉంది. అదే వాళ్ళకి ఆధారమని పూర్ణిమ ఒక క్షణం ఆగి కన్నీళ్లు తుడుచుకుంది. కానీ పెళ్ళైనప్పటి నుంచి మా అత్తగారు, నా భర్త ఒకటే పట్టుబట్టారు. మీ అమ్మతో ఇల్లు అమ్మి మాకు డబ్బు ఇవ్వమని చెప్పు అని అంటారు. గాయత్రీదేవి ఉన్న ఒక్క ఆధారం అడిగారా? ఆశ్చర్యంగా అడిగింది. పూర్ణిమ తల ఊపింది. అవునాంటీ, నా భర్త ఏ పని చెయ్యడు. అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకురా, అప్పుడే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టవచ్చు అని అంటాడు. కానీ అమ్మ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. ఆ ఇల్లే ఆమెకు చివరి ఆధారం. గాయత్రీదేవి ముఖం కోపంతో, బాధతో ఎర్రబడింది. నువ్వు చదువుకున్న దానిలా ఉన్నావమ్మా. నీ భర్తకు ఏదైనా ఉద్యోగం వెతుక్కోమని చెప్పు. తనకి ఉద్యోగం దొరికే వరకు నువ్వెందుకు ఉద్యోగం చెయ్యకూడదు? పూర్ణిమ కళ్ళ నుంచి మళ్ళీ కన్నీళ్లు వచ్చాయి. ఆంటీ, వీళ్ళు నన్ను ఉద్యోగం చెయ్యనివ్వరు. మేము సంస్కారవంతులం. మా ఇంటి కోడలు బయట పని చెయ్యదు అని అంటారు అత్తగారు. కానీ ఇది కేవలం ఒక సాకు. నిజానికి వాళ్ళంతా నన్ను ఇంట్లోనే బంధించి ఉంచాలనుకుంటున్నారు. పుట్టింటికి కూడా వెళ్ళనివ్వరు అని చెబుతూ ఉండగా ఆమె కప్పుకున్న చీర కొద్దిగా పక్కకు జరిగింది. గాయత్రీదేవి దృష్టి ఆమె ముఖం మీద పడింది. నలుపు నీలం గుర్తులు, కళ్ళ కింద వాపు, భుజం మీద గాయాల గుర్తులు. గాయత్రీదేవి గుండె దహించుకుపోయింది. ఇదంతా ఏంటమ్మా అని వణుకుతున్న స్వరంతో అడిగింది. పూర్ణిమ తలదించుకుంది. అందుకే నేను ముఖాన్ని కప్పుకున్నాను. నన్ను ప్రతిరోజు కొడతారు. అత్తగారు, భర్త ఎవరికి ఎంత వీలైతే అంత కొడతారు. భర్త, అత్త, మామ కొన్నిసార్లు కర్రతో, కొన్నిసార్లు చెంపదెబ్బలు. చెప్తూ ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. అంతగా కొడతారు, కానీ అరవనివ్వరు. నొప్పి భరించలేనప్పుడు అరుపులు దానంతట అవే బయటకు వస్తాయి. వాళ్ళ చేతులతో నా నోరు మూసేస్తారు. గాయత్రీదేవి తనను తాను ఆపుకోలేకపోయింది. మరి ఎందుకు భరిస్తున్నావు ఇదంతా అని అడిగింది. ఈ నరకం వదిలేయవచ్చు గదా. పూర్ణిమ కళ్ళు తుడుచుకుంది. ఎక్కడికి పోవాలి? అమ్మ దగ్గరికి వెళ్తే నన్ను ఈ స్థితిలో చూసి బ్రతికుండగానే చచ్చిపోతుంది.
తరువాత నా చిన్న చెల్లెలి పరిస్థితి ఏమవుతుందో అనే ఆందోళన కూడా ఉంది. పెద్ద కూతురు పుట్టింట్లో కూర్చొని ఉంటే చిన్నదానికి పెళ్ళి ఎలా అవుతుంది? వాళ్ళ దగ్గర ఏముంది? కేవలం ఒక చిన్న ఇల్లు. దాన్ని కూడా ఈ మనుషులు మింగేయాలని చూస్తున్నారు. గాయత్రి గారు పూర్ణిమ చేతిని పట్టుకున్నారు. ఆమె కళ్ళల్లో దృఢత్వం కనిపించింది. అమ్మా, నువ్వు ఒంటరిదానివి కాదు, నేను ఉన్నాను కదా, మనం ఏదో ఒక దారి వెతుకుదాం. కానీ నువ్వు ఇలా కుమిలిపోతూ జీవించనవసరం లేదు. వెళ్లే ముందు ఆమె పూర్ణిమ వైపు చూసి మెల్లగా అడిగింది, అమ్మా, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. ఏదైనా అవసరమైతే నేను నీతో మాట్లాడగలను. పూర్ణిమ తలదించుకొని, ఆంటీ, నా దగ్గర ఫోన్ లేదు. పెళ్ళైన కొత్తలో అమ్మ చిన్న ఫోన్ కొనిపెట్టింది, కానీ నా భర్త పగలగొట్టేశాడు అంది. ఆమె గొంతులో నిస్సహాయత ఉంది. గాయత్రి గారు ఒక క్షణం ఆలోచించారు. తరువాత ఇలా అన్నారు, సరే, నువ్వు మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇవ్వు, వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా ఇవ్వు. నేను ఆమెతో మాట్లాడాలి. పూర్ణిమ ముందుగా తలుపు వైపు చూసింది, ఎవరైనా వింటారేమోనని భయపడుతున్నట్లు. తరువాత ఆమె త్వరగా ఒక కాగితం తీసుకొని దానిపై వణుకుతున్న చేతులతో తన అమ్మ నెంబరు, అడ్రస్ రాసి గాయత్రి గారికి ఇచ్చింది. ఆంటీ, దయచేసి మా అత్తగారికి నేను మీతో మాట్లాడానని చెప్పకండి అని ఆమె దాదాపు గుసగుసగా అంది. నువ్వు చింతించకు అని గాయత్రి గారు ఆమెకు ధైర్యమిచ్చారు. నేనంతా చూసుకుంటాను. ఆ కాగితం పట్టుకొని ఆమె తన ఇంటికి తిరిగి వచ్చింది. రేపు వెళ్ళి పూర్ణిమ తల్లిని స్వయంగా కలుస్తాను. బహుశా ఆమె ఏదైనా దారి చెప్పగలదేమో. కానీ అదే రాత్రి గాయత్రి గారి నిద్ర మళ్ళీ అదే బాధాకరమైన కేకతో భగ్నమయ్యింది. ఆ కేక మళ్ళీ ఆమె చెవుల్లో మారుమోగుతోంది. ఇంతకు ముందు అత్తామామలు ఆమె గొంతును అణిచివేసేవారు. పూర్ణిమ కూడా భయంతో మౌనంగా ఉండేది. కానీ ఈరోజు ఆమె పెద్దగా అరుస్తోంది. తన మొర పరిసరాల వారికి చేరాలని ఆమె కోరుకున్నట్లుగా. ఆమె ఎంత అరుస్తోందో అంతకు మించి ఆమె అత్తామామల దెబ్బల శబ్దాలు కూడా గాయత్రి గారి చెవులకు వినిపిస్తున్నాయి. గాయత్రి గారికి కోపం కట్టలు తెంచుకుంది. ఆమె గొనుగుతూ మంచం నుండి లేచి ఫోన్ తీసుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కానీ మనసులో ఒక స్థిరమైన సంకల్పం ఉంది. ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. హలో, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. మా పక్క ఇంట్లో కోడలిని చాలా దారుణంగా కొడుతున్నారు. దయచేసి త్వరగా రండి అంటూ ఆమె వెనక ఇంటి అడ్రస్ కూడా చెప్పింది. ఫోన్ పెట్టగానే ఆమె పూర్ణిమ తల్లి నెంబర్ డయల్ చేసింది. అర్ధరాత్రి సమయం. కానీ పూర్ణిమ తల్లి వెంటనే ఫోన్ తీసింది. ఎవరు? ఆమె గొంతులో ఆందోళన ఉంది. నేను గాయత్రి. మీ కూతురు పూర్ణిమ పొరుగున ఉండేదాన్ని అని గాయత్రి గారు వేగంగా చెప్పారు. మీ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది. అత్తామామలు, భర్త ఆమెను కొడుతున్నారు. నేను పోలీసులకు ఫోన్ చేశాను. మీరు కూడా త్వరగా రండి. అవునా? నా బిడ్డ పూర్ణిమ ఎలా ఉంది? అవతలి వైపు నుండి పూర్ణిమ తల్లి స్వరం వినిపించింది. నేను ఇప్పుడే వస్తున్నాను. దాదాపు అరగంట తర్వాత గాయత్రి గారి ఇంటి ముందు సైరన్ శబ్దం మారుమోగింది. మహిళా పోలీసుల జీపు ఒకటి కమల ఇంటి ముందు ఆగింది. గాయత్రి గారు కూడా సాహిల్తో కలిసి త్వరగా అక్కడికి చేరుకున్నారు. వారి గుండె వేగంగా కొట్టుకుంటోంది. కానీ ఇది సరైన సమయమని ఆమెకు తెలుసు. కమల తలుపును గట్టిగా కొట్టారు. తలుపు తెరవండి. ఒక మహిళా కానిస్టేబుల్ కఠినమైన స్వరం వినిపించింది. తలుపు తెరుచుకుంది. కమల ఎదురుగా ఉంది. ఆమె ముఖం కోపం, భయం కలగలిసిన భావాలతో ఎర్రబడింది. ఇదేంటి? వణుకుతున్న స్వరంలో ఆమె అరిచింది. ఇంత రాత్రివేళ మా ఇంటికి పోలీసులు? అప్పుడే కమల కొడుకు రాజు కూడా అక్కడికి వచ్చాడు. ఏమిటి విషయం మేడం? ఏమైంది? అతను కంగారుగా అడిగాడు. పూర్ణిమను పిలవండి, మేము ఆమెతో మాట్లాడాలి
మహిళా ఇన్స్పెక్టర్ కఠినమైన స్వరంతో చెప్పింది. రాజు తడబడుతూ సమాధానం చెప్పాడు. ఆమెకు ఒంట్లో బాగోలేదు. ఇంటి పని చేస్తుండగా జారిపడింది. నడుముకు దెబ్బ తగిలింది. అందుకే విశ్రాంతి తీసుకుంటోంది. కానీ మీకు పూర్ణిమతో ఏం పని? అతను మళ్ళీ అడిగాడు. అతని గొంతులో కంగారు స్పష్టంగా కనిపించింది. మీరు మీ కోడలిపై చెయ్యి చేసుకుంటున్నారని మాకు సమాచారం అందింది. ఇప్పుడు పూర్ణిమను పిలవండి, లేదంటే మేము స్వయంగా లోపలికి వస్తాము, ఇన్స్పెక్టర్ చెప్పింది. ఇది వినగానే కమల తెలివిగా పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించింది. అయ్యో, లేదు లేదు మేడం, ఆమె నెమ్మదిగా చెప్పింది. మా కోడలు మాకు కూతురితో సమానం. మేము ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటాము. ఇదంతా కేవలం అపార్థం. అప్పుడే వెనక నుండి అణిచివేయబడిన ఒక స్వరం వినిపించింది. ఖచ్చితంగా అబద్ధం. పూర్ణిమ తల్లి ముందుకు వచ్చింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు అబద్ధం చెబుతున్నారు. నా కూతురు ఈ రాక్షసుల చెరలో చిక్కుకొని చాలా బాధపడుతోంది. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కు సైగ చేసింది మరియు ఒక కానిస్టేబుల్ గట్టిగా కేక వేసింది. పూర్ణిమ, బయటకురా! పోలీసుల పిలుపు విని పూర్ణిమ లోపలి నుండి కుంటుతూ బయటకు వచ్చింది. ఆమె చాలా కష్టం మీద నడుస్తోంది. ఆమె ముఖం అప్పటికీ ముసుగుతో కప్పబడి ఉంది. కానీ ఆమె నెమ్మదిగా నడక, వణుకుతున్న భుజాలు ఆమె పరిస్థితిని తెలియజేస్తున్నాయి. మధ్యలో రాజ్ మళ్ళీ అడ్డుపడ్డాడు. మేడం, ఆమెకు దెబ్బ తగిలిందని నేను చెప్పాను కదా. ఆమె నడవలేదు. పూర్ణిమ, నువ్వు లోపలికి వెళ్ళు. ఎవ్వరూ ఎక్కడికి వెళ్లరు, ఇన్స్పెక్టర్ అతని మాటను కట్ చేస్తూ కఠినంగా అంది. ఆమె పూర్ణిమ వైపు నడిచి మెల్లగా ఆమె తలమీది నుండి ముసుగును తొలగించడం ప్రారంభించింది. వెంటనే కమల అరిచింది. లేదు మేడం, మా ఇంటి కోడళ్ళు ముసుగు తీయరు. ఊరుకోండి, ఇన్స్పెక్టర్ ఆమెను మందలిస్తూ అంది. మీరు నోరు మూసుకోండి. తర్వాత ఆమె పూర్ణిమ ముసుగును తొలగించింది. పూర్ణిమ పరిస్థితి చూసి ఇన్స్పెక్టర్ గుండె కూడా కదిలిపోయింది. ఆమె ముఖం దెబ్బలు తిని నీలం నలుపు రంగులోకి మారిపోయింది. ఆమె కళ్ళు ఉబ్బిపోయాయి. పూర్ణిమ తల్లి ఆమెను చూడగానే వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె తన కూతురిని అసలు గుర్తుపట్టలేకపోయింది. గాయత్రీదేవి కళ్ళల్లో కూడా నీళ్లు నిండాయి. సాహిల్ తన తల్లి భుజాన్ని పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కోపం మరియు దుఃఖం ఒకేసారి ఉప్పొంగాయి. కొంతమంది కాలనీవాసులు ఇప్పుడు తలుపు దగ్గర గుమిగూడారు. అప్పుడు కమల అంది, లేదు, మేమేమీ చెయ్యలేదు. ఈ గాయాలు ఆమె కింద పడడం వల్ల వచ్చాయి. ఇన్స్పెక్టర్ పూర్ణిమ అత్తామామల వైపు మరియు ఆమె భర్త వైపు చూసింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోండి. ఒకరోజు రిమాండ్లోనే వీళ్ళంతా కక్కేస్తారు. మరియు పూర్ణిమ, నువ్వు కూడా మాతో రా. పోలీసులు పూర్ణిమ అత్తామామలను జీపులో కూర్చోబెట్టారు. పూర్ణిమ, ఆమె తల్లి కూడా వారితో పాటు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో విచారణ జరిగింది. పూర్ణిమ ధైర్యం చేసి తన కష్టం గురించి అంతా వివరించింది. కోర్టులో కేసు దాఖలు చేయబడింది. గాయత్రి గారు మరియు సాహిల్ పూర్ణిమకు మరియు ఆమె తల్లికి ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. 6 నెలల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. పూర్ణిమ అత్తామామలకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కట్నం రూపంలో తీసుకున్న సామాను మరియు డబ్బులన్నింటినీ పూర్ణిమకు తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. అలాగే 15 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. ఆ రోజు తర్వాత పూర్ణిమ తన తల్లితో కలిసి తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె తన కాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకొని ఉద్యోగం ప్రారంభించింది. జీవితం మెల్లమెల్లగా సాధారణ స్థితికి వస్తోంది. కొన్ని వారాలు గడిచిన తర్వాత గాయత్రి గారి మనస్సులో పూర్ణిమను కలవాలనే కోరిక కలిగింది. సాహిల్, నేను ఇవాళ పూర్ణిమను కలిసి వస్తాను అని సాహిల్తో చెప్పింది గాయత్రి. సరే అమ్మా,
పూర్ణిమను అడిగానని చెప్పు అన్నాడు సాహిల్. గాయత్రి పూర్ణిమ ఇంటికి చేరుకున్నప్పుడు పూర్ణిమ అంతకు ముందు కంటే మెరుగ్గా ఆత్మవిశ్వాసంతో ఉండటం చూసి ఆమె హృదయానికి చాలా శాంతి లభించింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఆ పాత భయం లేదు, కానీ భవిష్యత్తు కోసం ఒక కొత్త ఆశ మెరుపు ఉంది. అయితే పూర్ణిమ తల్లి కళ్ళల్లో మాత్రం ఇంకా ఆందోళన ఉంది. ఆమె ఒక లోతైన శ్వాస తీసుకొని అడిగింది, గాయత్రి గారు, ఒక కూతురి సంసారం ఇప్పటికే నాశనమయ్యింది. ఇప్పుడు పెద్దదానికి విడాకులయ్యాయి. పూర్ణిమ ముందు జీవితం ఎలా గడుస్తుంది? నేను ఎప్పుడు పూర్ణిమ గురించి ఆలోచించినా నా మనస్సు కలత చెందుతుంది. గాయత్రి గారు ఆమె చేతిపై తన చేతిని పెట్టి ఒక అర్థవంతమైన చిరునవ్వుతో ఇలా అన్నారు, ఒక తల్లి ఎప్పుడూ తన పిల్లల కోసం మంచిదే ఆలోచిస్తుంది, కానీ వారి అదృష్టంలో ఏమి రాసి ఉంది అది ఎవరికి తెలుసు? చూడండి, నా సాహిల్ మొదటి పెళ్లిలో కూడా ఎంత పెద్ద మోసం జరిగిందో. ఇది చెబుతూ ఆమె సాహిల్ మరియు స్నేహ యొక్క బాధాకరమైన కథను వారికి వినిపించింది. తన జీవితంలోని ఆ క్షణాలను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆమె కళ్ళు కూడా నిండిపోయాయి. పూర్ణిమ ముందుకు వచ్చి ప్రేమగా ఆమె భుజాన్ని నిమిరింది. అదే క్షణంలో గాయత్రి గారి మనస్సులో ఒక ఆలోచన మెరిసింది. ఆమె ముఖంపై ఒక మృదువైన చిరునవ్వు వ్యాపించింది. నేను పూర్ణిమను చాలా కాలంగా చూస్తున్నాను. తన గురించి మొత్తం తెలిసిన దాన్ని. సాహిల్కి కూడా పూర్ణిమ గురించి తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక విషయం అడగనా? ఆమె మెల్లగా అడిగింది. మీ పూర్ణిమను నా ఇంటి కోడలిగా చేస్తారా? ఇది విని పూర్ణిమ తల్లి ఆశ్చర్యపోయింది. ఆమె కళ్ళల్లో నమ్మశక్యం కాని ఒక ఆశ మిశ్రమ మెరుపుగా కనిపించింది. నిజం చెబుతున్నారా గాయత్రి గారు? ఆమె వణుకుతున్న స్వరంతో అడిగింది. మీరు నన్ను ఆట పట్టించడం లేదు కదా? ఖచ్చితంగా లేదు, గాయత్రి గారు పూర్తి నమ్మకంతో అన్నారు. మీ అమ్మాయి వజ్రం లాంటిది. పూర్ణిమ ఈ బంధానికి అంగీకరిస్తే నేను సాహిల్తో మాట్లాడతాను. ఇప్పటి వరకు మౌనంగా నిలబడి అంతా వింటున్న పూర్ణిమ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అత్తింటి వారిపై కేసు సందర్భంగా ఆమె సాహిల్ని చాలాసార్లు కలుసుకుంది. సాహిల్ యొక్క ప్రశాంత స్వభావం, తన తల్లి పట్ల అతని గౌరవం మరియు ఏ విధమైన స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేయాలనే అతని పట్టుదల పూర్ణిమ హృదయాన్ని తాకాయి. అదే సాయంత్రం గాయత్రి గారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె సాహిల్ ముందు పూర్ణిమతో అతని వివాహం గురించి ప్రస్తావించారు. వివాహం పేరు వినగానే చికాకు పడే సాహిల్ ఈసారి మౌనంగా ఉన్నాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత అతని పెదవులపై ఒక చిరునవ్వు తేలింది. అతని మనసులో తెలియని ఒక మూలలో అతను కూడా పూర్ణిమ యొక్క సరళత మరియు ధైర్యాన్ని ఇష్టపడడం మొదలుపెట్టాడు. ఇది చూసి గాయత్రి గారి ఆనందానికి అవధులు లేవు. కొద్ది రోజుల్లోనే సాహిల్ మరియు పూర్ణిమ వివాహం సరళమైన పద్ధతిలో పూర్తయింది. పూర్ణిమ గాయత్రి గారి ఇంటికి కోడలిగా వచ్చింది. ఆ రోజు నుండి చెల్లాచెదురుగా ఉన్న రెండు జీవితాలు భగవంతుడి తీర్పు వలన ఒక్కటయ్యాయి మరియు వాళ్ళిద్దరి మధ్య ఒక పరిపూర్ణ సంబంధం ఏర్పడింది. సాహిల్ మరియు పూర్ణిమ ఇద్దరూ ఒకరికొకరు జీవించడానికి ఒక కారణమయ్యారు మరియు ఈరోజు గాయత్రి గారు వారిద్దరినీ సంతోషంగా చూసి ముగ్ధులై మురిసిపోతున్నారు. ఈ కథలో గాయత్రి గారి ధైర్యం మీకు నచ్చిందా? అభిప్రాయాన్ని తెలుపుతూ కామెంట్ చేయండి. కథను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.